వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్డ్రన్. మీరు ఎప్పుడైనా ఒక సినిమా చూసి అరే ఇందిరాబాయ్ ఏం జరుగుతుంది అని అనుకున్నారా? అలాంటిదే నేను ఇప్పుడు చెప్పబోయే సినిమా పేరు ది ప్రెస్టేజ్. 2006లో రిలీజ్ అయింది. క్రిస్టోఫర్ నోలన్ తీశాడు ఈ సినిమా. బ్రో రెడీగా ఉన్నావా? ఈ సినిమా చూశాక నేను కూడా షాక్ అవుతాను. సినిమా ప్లాట్ వచ్చేసరికి 19th సెంచరీలో ఇద్దరు మెజిషియన్స్ మధ్యలో జరిగిన రైవల్రీయే చూస్తూ ఫస్ట్ హాఫ్లో అప్పుడు ఒకసారి అనిపిస్తుంది అరే అర్థమైపోతుంది కదరా సినిమా అని. కానీ సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్యా, నువ్వు ఊహించ. మ్యాజిక్తోనే కాదు వాళ్ళిద్దరు లైఫ్ మొత్తం వన్ అప్మ్యాన్షిప్లా ఉంటుంది. లాస్ట్లో వచ్చే ప్లాట్ ట్విస్ట్ ఉంటుంది భయ్యా, ఒక ఎక్స్ప్లోడింగ్ బాంబ్. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా వచ్చి అమెజాన్ ప్రైమ్లో ఉంది. ది ప్రెస్టేజ్ మూవీ నేమ్ వచ్చేసి. డేవిడ్ బోయి ఇందులో నికోలా టెస్లా క్యారెక్టర్ ప్లే చేశాడు. ఇది హిస్టరీలో జరిగిన రియల్ మెజిషియన్స్ మీద బేస్ చేసుకొని తీసిన సినిమా. సో వెంటనే ఈ సినిమా చూసి కమెంట్లో చెప్పండి, మైండ్ బ్లాక్ అయిందా లేదంటే నార్మల్గానే ఉందా గురించి ఇంకా తెలుసా? అయితే కమెంట్లో చెప్పండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొడతారు కదా. ఇలాంటి మూవీ సజెషన్స్ గురించి అండ్ మ్యాడెస్ట్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్తో కలుద్దాం. వేరే లెవెల్ ట్విస్ట్ కోసం రెడీగా ఉంటాం.